అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. తొలుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయనిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. అమరావతిలో పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేస్తామని, త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే చాలా నిర్మాణ ప్రాంతాలు 80% వరకు పూర్తయ్యాయని, వాటి స్థితిగతులను పరిశీలించి మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. సీఎం వెంట మంత్రులు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.